హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయాన్ని అయితే చెప్పబోతున్నాను. కొంచెం ఓపిక్గా చివరి వరకు చూసినట్లయితే నీట్ రాసిన ప్రతి స్టూడెంట్కి కూడాను ఎంతగానో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. అయితే మన ఛానల్లో రీసెంట్గా నీట్ కౌన్సిలింగ్కి సంబంధించి పూర్తి విషయాలను తెలుసుకుందామా అని ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో దాదాపు చాలామంది కూడాను తెలుసుకుందామని చెప్పి ఓటింగ్ అయితే చేయడం జరిగింది. అయితే మనకి నీట్ 2025 ఎగ్జామ్ అయితే అయిపోయింది కదా, కొద్ది రోజుల్లో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. త్వరలో కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. నీట్ ఎగ్జామ్ వరకు మనం కష్టపడి మార్కులు తెచ్చుకున్నది ఒక ఎత్తు అయితే, నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవడం అనేది మరొక ఎత్తు అనమాట. అయితే చాలా మంది స్టూడెంట్స్కి ఈ కౌన్సిలింగ్ రూల్స్ అనేది తెలియక మంచి మార్కులు వచ్చినా కానీ మంచి కాలేజ్లో సీట్ పొందలేకపోతున్నారు. ఒకవేళ బార్డర్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అయితే లాస్ట్ రౌండ్ వరకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నా రూల్స్ అనేది తెలియక అప్పటికే వేరే కోర్సులో జాయిన్ అయిపోతూ ఉన్నారు. అయితే స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ కోసమైనా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కోసమైనా చాలా వీడియోస్ చూసే ఉంటారు, చాలా చోట్ల ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసే ఉంటారు. అయినా సరే ఎక్కడ కూడాను మనకి ఆర్డర్ వైజ్గా అయితే ఇన్ఫర్మేషన్ దొరకదు. అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్, అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గురించి ఆలోచించి సో నేనైతే మన ఛానల్ తరపున A to Z సిరీస్ అని చెప్పి ఈ 2025 కౌన్సిలింగ్కి సంబంధించి ఒక సిరీస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో దీంట్లో ఏమవుతుంది అంటే, నీట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయిన దగ్గర నుంచి కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయేంత వరకు కూడాను, అంటే మీరు MBBS అయినా, BDS అయినా, ఆయుష్ అయినా సరే, మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకోవాలన్నా లేదంటే ఫ్రీ సీట్ కోటాలో సీట్ తీసుకోవాలన్నా సరే, నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి అడ్మిషన్ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు కూడాను ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ అప్లికేషన్స్ చేసుకోవాలి, రూల్స్ ఏ విధంగా ఉంటాయి, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, MBBS ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, BDS ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా సీట్స్ కావచ్చు లేదంటే ఫ్రీ సీట్ కోటా సీట్స్ కావచ్చు, ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అంతా కూడాను ఎలా జరుగుతుంది, అంటే ముందు ఏది స్టార్ట్ అవుతుంది, తర్వాత ఏది స్టార్ట్ అవుతుంది, ఒకవేళ రెండు ఒకేసారి జరిగితే మనం పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఆర్డర్ వైజ్గా వీడియోస్ అయితే నేను చేయబోతున్నాను అనమాట. సో మీకు దీని గురించి ఏం తెలియదు అనుకున్నా పర్వాలేదు, దీంట్లో నేను బేసిక్స్ నుంచి అడ్మిషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మీరే ఇంకో నలుగురికి గైడ్ చేసే విధంగా సింపుల్గా, డీటెయిల్డ్గా అన్ని విషయాలు కూడా ఈ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఒకే వీడియోలో చెప్తే మీకు కూడా బోర్ కొడుతుంది అండ్ వీడియోస్ అయితే లెంత్ ఉంటాయి కాబట్టి, అండ్ అలాగో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది కాబట్టి డే బై డే ఒక వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు కేవలం ప్రతిరోజు ఒక 10 నుండి 15 నిమిషాలు కేటాయించి వీడియోస్ చూసినట్లయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు కౌన్సిలింగ్ పైన మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. ఈ వీడియో కానీ యూస్ఫుల్గా అనిపించినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా ఈ A to Z సిరీస్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక వీడియో టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే, A to Z సిరీస్లో ఇది మొదటి వీడియో అనమాట. ఈ వీడియోలో ఏంటి అంటే, నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన దగ్గర నుంచి అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడాను ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది అనేది ఒక ఓవర్వ్యూ అయితే మాట్లాడుకుందాం. అంటే ఒక హెడ్లైన్స్ లాగా అసలు ఏంటి, ఏముంటుంది అని ఒక సమ్మరీ వైజ్గా అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో 1 by 1 టాపిక్ గురించి డీటెయిల్డ్గా అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి May 4th రోజు అయితే నీట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిపోయింది, 2025 ఇయర్కి సంబంధించింది. సో మనకి May 4th నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, సో నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన రోజు దగ్గర నుంచి 25-30 రోజుల లోపు ఎటువంటి ఇష్యూస్ కానీ లేనట్లయితే నీట్కి సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని, అదేవిధంగా రికార్డ్ చేసిన OMR రెస్పాన్స్ షీట్ ఏదైతే ఉంటుందో దాన్ని NTA వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రిలీజ్ చేయడం అంటే డైరెక్ట్గా మనకు ఒక PDF ఇవ్వడమో లేదంటే మనకి మెయిల్లో సెండ్ చేయడమో జరగదు. అండ్ ఇది ఎలా ఉంటుంది అంటే, మనం నీట్ అప్లికేషన్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి లాగిన్ అవ్వగానే మనకి OMR షీట్కి సంబంధించి, ప్రొవిజనల్ ఆన్సర్ కీకి సంబంధించి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే, మనం ఏ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేసామో
దానికి మనం ఇచ్చిన ఆన్సర్ ఏంటి, అదేవిధంగా కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది అక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ దీంతో పాటుగా మనం ఏదైతే ఓఎంఆర్ షీట్ అనేది సబ్మిట్ చేసామో ఎగ్జామ్ హాల్లో, ఆ ఓఎంఆర్ షీట్ని కూడా స్కాన్ చేసి ఆ వెబ్సైట్లో ఉంచుతారనమాట. దాన్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అయితే మీరు మీ యొక్క ప్రొవిజనల్ ఆన్సర్కిని ఓఎంఆర్ షీట్ని చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి అని చెప్పి ఎన్టీఏ వాళ్ళైతే మనకి ఇన్ఫామ్ చేస్తారు. అది రిలీజ్ చేసిన రోజు ఒక నోటీస్ అయితే ఇస్తారనమాట. అండ్ అదే నోటీస్లో కూడా మనకు ఒక విషయాన్ని అయితే మెన్షన్ చేస్తారు. అదేంటి అంటే, మీ యొక్క ఓఎంఆర్ రికార్డెడ్ రెస్పాన్స్ షీట్లో ఏదైనా తప్పు కానీ మీరు గమనిస్తే, అంటే వాళ్ళ సైట్ నుంచి మనం ఓఎంఆర్ షీట్ అనేది సబ్మిట్ చేసాము, సబ్మిట్ చేసిన తర్వాత మనం చేసిన బబ్లింగ్ కానీ లేదు అంటే ఏదైనా క్వశ్చన్ని అది స్కాన్ చేయకపోవడం కానీ దాంట్లో డిస్ప్లే అవ్వకపోవడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ, లేదు అనుకుంటే కనుక మేము ఇచ్చిన ప్రొవిజనల్ ఆన్సర్కి ఏదైతే ఉందో దాంట్లో ఏదైనా తప్పులుగా మీకు అనిపించినా కానీ, అంటే ఫర్ సపోజ్ మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, ఆ ఆన్సర్ అనేది మీకు 100% కరెక్ట్ అని తెలుసు, బట్ ఎన్టీఏ వారు ఇచ్చిన ఆన్సర్కి ఏదైతే ఉందో దాంట్లో మాత్రం సరిగా లేదు అని మీకు అనిపించింది అనుకోండి, అలాంటి టైంలో ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. నేను ఇచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇది అని చెప్పి. సో అలా ఛాలెంజ్ చేయడానికి మీరు ఒక్క క్వశ్చన్కి 200 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. సేమ్ ఎన్టీఏ వెబ్సైట్లోనే మనకి ప్రొవిజనల్ ఆన్సర్కి ఇచ్చినప్పుడే ఈ ఛాలెంజ్ ఇవ్వడానికి కూడా మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. ఒక క్వశ్చన్కి 200 అనేది పే చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు అలా ఎన్ని క్వశ్చన్స్ అయినా ఇవ్వచ్చు అనమాట. లేదు అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క ప్రొవిజనల్కి చెక్ చేసుకొని మీరు సైలెంట్గా లాగౌట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క రికార్డెడ్ ఓఎంఆర్ షీట్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మీరేమైనా తప్పులు గమనిస్తే గనక, అంటే స్కాన్ సరిగా చేయకపోవడం లేదంటే ఇంకేమైనా మిస్టేక్స్ గమనిస్తే అప్పుడు కూడా మీరు ఛాలెంజ్ అయితే చేయొచ్చు. అక్కడ కూడా 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో దానికి ఒక పర్టికులర్ డేట్ ఇస్తారు, ఈ డేట్లోపు మీరు ఛాలెంజ్ చేయండి అని చెప్పి. మీరు ఏమైనా గమనిస్తే ఛాలెంజ్ అయితే చేయొచ్చు, లేదంటే చెక్ చేసుకొని వదిలేసేయచ్చు అనమాట. సో వన్స్ మనకి ఛాలెంజ్ చేయడానికి ఇచ్చిన డేట్ అయిపోగానే స్టూడెంట్స్ ఎవరైతే ఛాలెంజ్ చేశారో వాళ్ళందరివి కూడాను వెరిఫై చేసేసి అదే రోజు ఈవినింగ్ కానీ, అంటే డేట్ అయిపోయిన ఈవినింగ్ రోజు కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ ఫైనల్ ఆన్సర్కి అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ ఫైనల్ ఆన్సర్కి అనేది ఒక PDF అనమాట. అది మనకి ఎన్టీఏ వెబ్సైట్లోనే ఉంటుంది. మనం ఏదైతే నోటీస్ ఇస్తారో అదేవిధంగా PDF అనేది ఇస్తారు. అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఫైనల్ ఆన్సర్కి ఇచ్చిన రోజు కావచ్చు, లేదంటే ఆ రోజు ఈవినింగ్ కావచ్చు, లేదంటే నెక్స్ట్ డే కావచ్చు. సో డిపెండ్ ఆన్ టైమింగ్ని బట్టి మనకి రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారనమాట. అంటే ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ని బట్టి నెక్స్ట్ డే కానీ అదే రోజు కానీ డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది. లేదు అంటే టైం తీసుకొని 1-2 డేస్ డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది. రిజల్ట్తో పాటుగా మనకి ఆ సంవత్సరానికి సంబంధించి ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు, ఏ స్టేట్ నుండి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, టాపర్స్ ఎవరున్నారు, ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి ట్రెండ్ ఎలా ఉంది అన్న క్యాలిక్యులేటెడ్ డేటా అయితే ఇస్తారనమాట. అంటే నెంబర్ మాత్రమే ఇస్తారు, టోటల్ లిస్ట్ అయితే ఇవ్వరు. సో ఆ PDF డౌన్లోడ్ చేసుకొని మనం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏ విధంగా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇక రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసిన తర్వాత ఏ స్టేట్ నుండి ఎంతమంది స్టూడెంట్స్ అనే వాళ్ళు క్వాలిఫై అయ్యారు అని చెప్పి క్వాలిఫైడ్ లిస్ట్ని అయితే ఏ స్టేట్కి సంబంధించిన లిస్ట్ని ఆ స్టేట్కి అయితే పంపించడం జరుగుతుందన్నమాట ఎన్టీఏ వారు. సో ఈ క్వాలిఫైడ్ లిస్ట్లో మనకి స్టూడెంట్ నేమ్ ఏంటి, వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఎన్ని, అదేవిధంగా వాళ్ళ రోల్ నెంబర్ ఏంటి అన్న డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. సో తెలంగాణ స్టేట్కి సంబంధించిన క్వాలిఫైడ్ లిస్ట్ అనేది KNRHS వెబ్సైట్లో ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి MBBS, BDS, ఆయుష్ అడ్మిషన్స్ అనేది KNRHS వారు కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయినా నోటిఫికేషన్ అయినా సరే KNRHS వెబ్సైట్లో మనకి దొరుకుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ స్టేట్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క క్వాలిఫైడ్ లిస్ట్ అనేది డాక్టర్ NTRHS వెబ్సైట్లో ఉంటుంది. ఎందుకంటే MBBS, BDS, ఆయుష్ అడ్మిషన్స్ అన్నీ కూడాను డాక్టర్ NTRHS వారు కండక్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ కూడాను, కౌన్సిలింగ్ అప్డేట్స్ అన్నీ కూడాను డాక్టర్ NTRHS వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో మనకి రిజల్ట్స్ అనేది వచ్చి క్వాలిఫైడ్ లిస్టులు అనేది రిలీజ్ అయిన తర్వాత స్టూడెంట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి స్టూడెంట్కి కూడాను 2 రకాల కౌన్సిలింగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఒకటి వచ్చేసి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటాము, రెండోది వచ్చేసి స్టేట్ కోటా కౌన్సిలింగ్ అని అంటూ ఉంటాం. సో సింపుల్గా అయితే డిఫరెన్స్ చెప్తాను.
సో ప్రతి స్టేట్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ నుండి 15% సీట్లను అయితే తీసుకొని ఆల్ ఇండియా లెవెల్లో అంటే నేషనల్ లెవెల్లో ఎంసీసీ అథారిటీ వారైతే అడ్మిషన్స్ని ఫిల్ చేస్తారు. సో దీన్ని మనం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అంటాము. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సపరేట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లోనే మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి, డీమ్డ్ కాలేజెస్ ఉంటాయి, దాంతోపాటుగా ఎయిమ్స్ కాలేజెస్ ఉంటాయి, ఈఎస్ఐసి కాలేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్. ఇక స్టేట్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే, స్టేట్లో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ నుండి 15% ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి ఇచ్చేసాం కదా. సో రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉంటాయో అవి గవర్నమెంట్ కాలేజెస్లో కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు, ఆ స్టేట్లో ఉన్న సీట్లని ఆ స్టేట్ స్టూడెంట్స్కే ఇస్తారనమాట. అంటే తెలంగాణలో ఉన్న సీట్లని తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రమే, ఆంధ్రాలో ఉన్న సీట్లని ఆంధ్ర స్టూడెంట్స్కి మాత్రమే అలాట్ చేస్తారనమాట. సో ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టేట్లో ఉన్న అథారిటీ అనేది చూసుకుంటుంది. సో అంటే తెలంగాణలో కేఎన్ఆర్యుహెచ్ఎస్, ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్యుహెచ్ఎస్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ అడ్మిషన్ ప్రాసెస్ని చూసుకుంటారు. సో దీన్ని మనం స్టేట్ కౌన్సిలింగ్ అని అంటూ ఉంటాం సింపుల్గా. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ అనుకోండి, తను ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే స్టేట్ కౌన్సిలింగ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఒకవేళ తెలంగాణ స్టూడెంట్ అనుకోండి, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ స్టేట్లో జరిగే స్టేట్ కౌన్సిలింగ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి ఆల్ ఓవర్ ఇండియా ఏ స్టేట్ నుంచి అయినా స్టూడెంట్స్ అనేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ స్టేట్ కౌన్సిలింగ్ విషయానికి వచ్చేసరికి ఏ స్టేట్ లోకల్ స్టూడెంట్ ఉంటారో ఆ స్టేట్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు, వేరే స్టేట్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవ్వరు. అయితే ఏ స్టేట్ స్టూడెంట్స్ ఆ స్టేట్కే అప్లై చేసుకోవాలి అనేది ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి సంబంధించింది అనమాట. ఒకవేళ మీరు కానీ మేనేజ్మెంట్ కౌన్సిలింగ్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఒక స్టేట్లో ఉన్న స్టూడెంట్ ఇంకో స్టేట్ కౌన్సిలింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ అక్కడ మనకి 15% సీట్లు మాత్రమే ఉంటాయి. సో మనకి ఈ క్వాలిఫైడ్ లిస్ట్ వచ్చిన వారం నుండి 10 రోజుల్లో ఆల్ ఇండియా కోటాకి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్కి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇస్తారు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అన్ని రౌండ్స్కి కలిపి ఏ రౌండ్ ఎప్పుడు ఉంటుంది, డేట్స్ ఏంటి అనేది ముందే ఇన్ఫార్మ్ చేస్తారనమాట. సో ఈ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది ఎంసీసీ వారు చూస్తారు కాబట్టి మనకి ఎంసీసీ వెబ్సైట్లో దీనికి సంబంధించిన అప్డేట్స్ అండ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారు ఉంటారో అంటే పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ ఉంటారో, మీరు కానీ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కనుక ఎంసీసీ వాళ్ళు కొన్ని సెంటర్స్ని అయితే మెన్షన్ చేస్తారనమాట. కొన్ని హాస్పిటల్స్, కొన్ని ఇన్స్టిట్యూట్ని. ఆ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి మీరు ఫిజికల్ వెరిఫికేషన్ అనేది చేయించుకొని పీడబ్ల్యూడీకి సంబంధించి సర్టిఫికేట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎక్కడ ఎప్పుడు తీసుకోవాలి ఈ సర్టిఫికేట్ అనేది ఎంసీసీ పోర్టల్లో మనకి నోటీస్ అనేది ఇస్తారు. సో మనకది కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వకముందే నోటీస్ అనేది ఇస్తారు కాబట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యేలోపు మీరు వెళ్ళి ఆ సర్టిఫికేట్ని తీసుకోవచ్చు. ఇక ఎవరైతే పీడబ్ల్యూడీ కాకుండా మిగతా స్టూడెంట్స్ ఉంటారో మీకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి ఎటువంటి ఫిజికల్ వెరిఫికేషన్ కూడా ఉండదు. డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనకి ఒకవైపు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతున్నప్పుడే స్టేట్లకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదంటే తెలంగాణ స్టేట్ కావచ్చు, వీటికి సంబంధించి కూడా కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ స్టేట్లో ఏమవుతుంది అంటే ఎంబీబీఎస్, బీడీఎస్కి కలిపి నోటిఫికేషన్ ఇస్తారు. అది కూడా మొదటగా మనకి ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి సంబంధించే స్టార్ట్ అవుతుంది. మేనేజ్మెంట్ కోటా కావచ్చు, లేదంటే బీడీఎస్, ఆయుష్ కోర్సెస్ కావచ్చు, అవి తర్వాత అయితే స్టార్ట్ అవుతాయి. మొదటగా మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయ్యే టైంకి స్టేట్లో మనకి ఎంబీబీఎస్, బీడీఎస్ యొక్క ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఏమవుతుంది అంటే, నోటిఫికేషన్ అనేది ఇచ్చినప్పుడు పలానా డేట్ నుండి పలానా డేట్ వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు, పలానా డేట్ నుంచి పలానా డేట్ వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, పలానా డేట్ రోజు మీకు రౌండ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ అనేది వస్తాయి అని చెప్తారు. ఆల్ ఇండియా కోటాలో ఎలా ఉంటుంది అంటే, రిజిస్ట్రేషన్ చేసుకోగానే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే డేట్ అయిపోగానే ఒక 3 days తర్వాత ఇమీడియట్గా రిజల్ట్స్ అనేది వస్తుంది. బట్ స్టేట్లో అలా కాదు. స్టేట్లో ఏమవుతుంది అంటే, మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత
ఒక వారానికో 2 వారాలకో మెరిట్ లిస్ట్ ఇస్తారు. మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి వెబ్ ఆప్షన్స్కి ఒక 2-3 రోజులు టైం ఇస్తారు. అండ్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి రిజల్ట్స్ అనేది మరొక రోజు అయితే ఇస్తారు. సో ఇక్కడ సింపుల్ డిఫరెన్స్ చెప్పాలి అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్స్, రిజల్ట్ ఉంటుంది. అండ్ స్టేట్ కోటాలో రిజిస్ట్రేషన్, మెరిట్ లిస్ట్, వెబ్ ఆప్షన్స్, తర్వాత రిజల్ట్స్ ఉంటుంది. అంటే మెరిట్ లిస్ట్ అనేది ఒకటి డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. అండ్ మరొక డిఫరెన్స్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటాలో మనము ప్రతి రౌండ్కి కూడాను ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ స్టేట్ కోటాలో ఏంటి అంటే ఫస్ట్ రౌండ్ టైంలో నోటిఫికేషన్ వస్తుంది కదా రిజిస్టర్ చేసుకోమని, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్సే ఫర్దర్ రౌండ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ ఫస్ట్ రౌండ్ టైంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అంటే నెక్స్ట్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవ్వరు. ఇకపోతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కోటా కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్స్ ఎలా ఉంటాయి అంటే ఆల్ ఇండియా కోటాలో మనకి ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్కి సంబంధించి రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చాయి అనుకోండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత సీట్ వచ్చిన స్టూడెంట్స్ కాలేజ్లో వెళ్ళి జాయిన్ అవ్వడానికి కొంత టైం అయితే ఇస్తారు. ఆ కొంత టైం ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వకముందే స్టేట్ కోటాలో మనకి ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా, దాని యొక్క రౌండ్ 1 రిజల్ట్స్ వచ్చే విధంగా అయితే ప్లాన్ చేస్తారనమాట. అండ్ అలాగే ఆల్ ఇండియా కోటాలో సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయి రిపోర్టింగ్ టైం అయిపోయేలోగా స్టేట్లో మళ్ళీ మనకి ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ యొక్క రౌండ్ 2 రిజల్ట్స్ వచ్చే విధంగా ఈ షెడ్యూల్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఆల్ ఇండియా కోటాలో మనకి ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ అనేది జరుగుతూ ఉంటాయి. స్టేట్లో మాత్రం ముందుగా ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ కోటా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత మనకి బీడీఎస్ కావచ్చు, లేదంటే ఆయుష్ కావచ్చు, లేదంటే మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్స్ కావచ్చు స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ స్టేట్ కౌన్సిలింగ్లో ఎలా ఉంటుంది అంటే ఎంబీబీఎస్ కోర్స్కి సపరేట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, బీడీఎస్ కోర్స్కి సపరేట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, ఆయుష్ కోర్స్కి సపరేట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ వెబ్ ఆప్షన్స్, కాంపిటెంట్ కోటా అంటే ఫ్రీ సీట్ కోటాకి కూడా సపరేట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో కూడా ఎంబీబీఎస్, బీడీఎస్కి కలిపి ఒక అప్లికేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆయుష్కి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎన్ని అప్లికేషన్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా డీటెయిల్డ్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాము. సో ప్రతి కౌన్సిలింగ్లో కూడాను అంటే ప్రతి కోర్స్కి కూడాను మినిమం 4 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఇంకా సీట్లు మిగిలినట్లయితే అంటే 4 రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత కూడా ఇంకా సీట్లు ఉంటే ఫర్దర్ రౌండ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇక స్టేట్ కౌన్సిలింగ్లో అయినా ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో అయినా ఫస్ట్ రౌండ్ అయిపోగానే కొన్ని రూల్స్ ఉంటాయి, సెకండ్ రౌండ్ అయిపోగానే కొన్ని రూల్స్ ఉంటాయి, థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోగానే కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఈ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. తెలియకుండా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే చాలా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ జరుగుతున్నప్పుడే మనకి మళ్ళీ ఆల్ ఇండియా కోటాలో కూడా ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్ మాత్రమే కాకుండా ఆయుష్ కోర్సెస్కి సంబంధించి కూడా అప్లికేషన్ అయితే ఉంటుంది. అండ్ వెటనరీ కోర్సుకి సంబంధించి కూడా అప్లికేషన్ ఉంటుంది. మీరు కావాలంటే వాటికి కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇదైతే కంప్లీట్గా ఒక ఓవర్వ్యూ అనమాట కౌన్సిలింగ్కి సంబంధించి. ఇంకా మరి మన నెక్స్ట్ వీడియోస్లో వీటి గురించి డీటెయిల్డ్గా ఇంకా అర్థమయ్యే విధంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇకపోతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మన ఛానల్ తరపు నుండి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి స్టూడెంట్ ఎఫోర్డ్ చేసే విధంగా కేవలం 1000 రూపీస్కే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడాను పర్సనల్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్పెషల్ వాట్సాప్ గ్రూప్ అనేది ఉంటుంది, దాంట్లో మీకు డైలీ అప్డేట్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా నా పర్సనల్ మొబైల్ నెంబర్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. మీకు కౌన్సిలింగ్ టైంలో ఎటువంటి డౌట్స్ ఉన్నా నాతో అయితే కాంటాక్ట్ అయ్యి డిస్కస్ చేయొచ్చు. అండ్ మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మంచి కాలేజ్లో సీట్ వచ్చే విధంగా ప్రియారిటీ ఆర్డర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడాను కంప్లీట్గా నాతో కాంటాక్ట్లో అయితే ఉండొచ్చు. మీరు కానీ మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.